హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి బిరుదులలో ఎల్ ఎలియాన్ అనేది ఒకటి. దీని యొక్క ఎల్ ఎలియాన్ యొక్క అర్థం దేవుడని, ఎల్ ఎలియాన్ అనగా శక్తిమంతుడని, ఎల్ ఎలియాన్ అనగా పరమాధికారి అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి అర్థాలు. దీని యొక్క మూలము ఎల్ అనేటువంటి మూల ధాతువుల నుంచి ఎల్ ఎలియాన్ అనేటువంటి పదం ప్రాణం పోసుకున్నది. దీని యొక్క అర్థము బలము. ఎల్ అనేటువంటి మూలం పదం యొక్క అర్థము శక్తి. ఎల్ అనే మూల పదం యొక్క అర్థము అధికారము. అర్ధ సూచనగా దేవుడు సర్వశక్తిమంతుడు అన్నది దీని యొక్క ప్రాథమికమైనటువంటి భావము. ఎల్ ఎలియాన్ అనగా గాడ్ ఈస్ ఆమ్నిపోటెన్స్ ఈజ్ ఇట్స్ బేసిక్ ఫండమెంటల్ మీనింగ్. ఏలియాన్ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థము, దీని యొక్క మూల ధాతువు ఆలాహ్ లేదా ఆలీ నుంచి ప్రాణం పోసుకున్నది. ఆలాహ్ లేదా ఆలీ అన్నటువంటి మూల ధాతువు యొక్క అర్థము ఎగసి ఎక్కడం లేదా అధిరోహించడం లేదా పైకి లేచడం లేదా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండటం అన్నది దీని యొక్క అర్థం. ఏలియాన్ అన్నటువంటి పదమునకు పూర్ణమైనటువంటి అర్థం ఏంటనగా అత్యున్నతుడు, పైనున్నటువంటి వాడు, సర్వములో ఆయనకు అధికమైనటువంటి అధికారము కలిగినటువంటి అధిపతి అని దీని యొక్క భావము. దేవుని యొక్క సర్వోన్నత స్థానాన్ని, అధికార సర్వాధికారత్వాన్ని ఎల్ ఎలియాన్ అన్నటువంటి నామధేయము చూపిస్తూ ఉన్నది. ఎల్ ఎలియాన్ అనగా అత్యున్నతమైనటువంటి పరలోకాధిపతి అయినటువంటి దేవుడు. అంటే భూలోకము, ఆకాశము, జాతులు అన్నిటి మీద ఏకైక సర్వాధికార, సమస్తమైనటువంటి భువన భాండములన్నిటి మీద దేవునికి అధికారము కలిగినటువంటి వాడు అన్నది దీని యొక్క భావం. ఇంకో మాటలు చెప్పాలంటే ఏ అధికారము ఎల్ ఎలియాన్ కంటే పైది కాదు. ఇది దీని యొక్క సంపూర్ణమైనటువంటి నామం. ఆదికాండం 14వ అధ్యాయంలో ఎల్ ఎలియాన్ యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకోగలుగుతాం. ఎల్ ఎలియాన్ అనేటువంటి ఇట్టి దాని యొక్క భావము ఎల్ తాత్వికమైన భావం అనగా దేవుని యొక్క శక్తి, ఏలియాన్ అనగా దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి స్థానము. ఎల్ ప్లస్ ఏలియాన్ ఈ రెండు భావాలను కలిపిన మనకు శక్తిలోను, అధికారములోను, మహిమలోను పరమోన్నతుడైనటువంటి దేవుడు అని దీని యొక్క అర్థము. అబ్రహాము వలె ఎల్ ఎలియాన్ మీద నమ్మకము చూపిన వాడికి దేవుడే స్వయముగా రక్షణ, సమృద్ధి ఇస్తాడు మిత్రమా. గాడ్ బ్లెస్.